ఇది చూడు, స్టేట్ ఐడియల్. ఓకే, బిగిన్ ఐడియల్లో ఉన్నప్పుడు ఏం చేయాలి? ఇఫ్ న్యూ డి 1 అయితే కనుక స్టేట్లోకి సెండ్ అనేది వెళ్ళాలి, టెంప్లేకి డీని వెళ్ళాలి, చిప్ సెలెక్ట్ 0 అవ్వాలి. అండ్ ఎల్స్ బిగిన్ స్టేట్ ఈక్వల్ టు ఐడియల్లోకి వెళ్ళాలి, అంటే సేమ్ కండిషన్లోకి. టెంప్ ఈక్వల్ టు 8H00 వెళ్ళాలి. అది. దాని తర్వాత సెండ్లోకి. ఓకే, ఇప్పుడు మనం సెండ్లోకి వచ్చాము. సెండ్లోకి వస్తే బిగిన్ ఇఫ్ కౌంట్ ఈజ్ లెస్ దాన్ 11, బిగిన్ మోసీలోకి టెంప్ ఆఫ్ కౌంట్ వాల్యూ ఎంత ఉంటుందో అంత టెంపరీ వాల్యూ మోసీలోకి వెళ్ళాలి. సెండింగ్ ఎల్ఎస్బి ఫస్ట్. ఓకే, దాని తర్వాత కౌంట్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ 1. ఈ కౌంట్ అనేది ఎంతవరకు కౌంట్ అవుతుందంటే 11 వరకు కౌంట్ అవుతుంది. 11 కౌంట్స్ వస్తాయి దీంట్లో మోసీలోకి. మోసీ ఇస్ ఏ మెమరీ. ఓకే, మోసీలోకి కౌంట్ టెంప్ ఆఫ్ 1. ఓకే, ఫస్ట్ టెంప్ ఆఫ్ 1 వెళ్తుంది మోసీలోకి, టెంప్ ఆఫ్ 2 వెళ్తుంది, టెంప్ ఆఫ్ 3 వెళ్తుంది, టెంప్ ఆఫ్ 4 వెళ్తుంది, టెంప్ ఆఫ్ 5 వెళ్తుంది, టెంప్ ఆఫ్ 6, టెంప్ ఆఫ్ 7, టెంప్ ఆఫ్ 8, టెంప్ ఆఫ్ 9, టెంప్ ఆఫ్ 10, టెంప్ ఆఫ్ 11. 11కి ఎండ్ అయిపోతుంది. ఇది ఇక్కడ ఈక్వల్ టు కూడా ఉంది కాబట్టి. దాని తర్వాత ఒకవేళ ఇది ఇఫ్ కౌంట్ ఈజ్ లెస్ దాన్ కాకపోతే అప్పుడు ఎల్స్ బిగిన్ కౌంట్ ఈక్వల్ టు 0, స్టేట్ ఈక్వల్ టు ఐడియల్, చిప్ సెలెక్ట్ ఈక్వల్ టు 1B1, మోసీ ఈక్వల్ టు 1B0. ఓకే, ఎండ్ స్టేట్. మళ్ళీ దీనికి డిఫాల్ట్ స్టేట్ ఏంటంటే ఐడియల్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది ఇది. సో ఇక్కడ నీకు ఎఫ్ఎస్ఎం ఎండ్ అయిపోయింది. ఎండ్ మాడ్యూల్ ఎస్ఎఫ్ఐ స్లేవ్ ఏం చేస్తుంది? ఓకే, స్లేవ్ ఏం చేస్తుందని చెప్పిన నేను. ఓకే, అది రెస్పాండ్. రిసీవ్ చేసుకుంటుంది. వెరీ గుడ్, యువర్ సూపర్. ఎస్పిఐ స్లేవ్, ఎస్సీకే సిఎస్ మోసీ, అవుట్పుట్ కౌంట్ డిఅవుట్ రెజ్ డన్. ఇది డన్ అయిందా లేదా చెప్తుంది. ఓకే, దాంట్లోకి నీకు అన్ని 11 వర్డ్స్ వస్తున్నాయి కదా, ఆ 11 వర్డ్స్ వచ్చేసినాయా లేదా అనేసి ఒక ఫ్లాగ్, ఒక ఇండికేషన్, ఒక ఓకే. ఒకటి అది టైప్ డినం డిటెక్ట్ స్టేట్. ఫస్ట్ ఇది డిటెక్ట్ చేయడానికి డిటెక్ట్ స్టేట్ 1 1 రీడ్ డేటా. ఇది రీడ్ చేస్తుంది 1 స్టేట్ టైప్ ఈక్వల్ టు స్టేట్ డిటెక్ట్ స్టార్ట్ రెజ్ 11 డౌన్ టు 0 టెంప్. ఓకే, 12 బిట్ టెంప్ ఉంటుంది. 12H టిక్ 000 ఇంటి కౌంట్ 0, ఆల్వేస్ అడ్రస్ పాసేజ్ ఎస్ క్లాక్ సిస్టమ్ క్లాక్. బిగిన్ కే స్టేట్ డిటెక్ట్ స్టార్ట్ బిగిన్ డన్ 1 B0. ఇఫ్ చిప్ సెలెక్ట్ ఈక్వల్ టు 1 B0 స్టేట్ ఈక్వల్ టు రీడ్ డేటా ఎల్స్ డిటెక్ట్ స్టార్ట్ రీడ్ డేటా బిగిన్ ఇఫ్ కౌంట్ ఈస్ లెస్ దాన్ 10 కౌంట్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ 1. టెంప్లోకి మోసీ కమా ఇది ఇది ఎంఎస్బి బిట్, మోసీ అనేది సింగిల్ బిట్ ఇది. ఓకే, దాని తర్వాత టెంప్ 11 డౌన్ టు 1 పంపిస్తున్నాం మనం. దాని తర్వాత అది ఏమేం చేస్తున్నాము? కౌంట్ ఈక్వల్ టు 0 చేస్తున్నాము, డన్ ఈక్వల్ టు 1. ఎప్పుడైతే నీకు ఈ 11 వెళ్ళిపోతాయో టెంప్లేకి, అప్పుడు డన్ అనేసి చెప్తున్నాం, ఫ్లాగ్ రైస్ చేస్తున్నాం. స్టేట్ ఈక్వల్ టు డిటెక్ట్ స్టార్ట్ ఎండ్ కేసు అసైన్ డిఅవుట్ ఈక్వల్ టు టెంప్. ఓకే, దాని తర్వాత టాప్లో ఏముంటుంది? నేను ఇక్కడ డ్రా చేశాను కదా, ఎక్కడది? ఇవి రెండు దేంట్లో ఉంటాయంటే టాప్లో ఉంటాయి. సారీ ఏమనుకోద్దు, నా డ్రాయింగ్ కొంచెం దారుణంగా ఉంటుంది, కొత్తగా ఉంటుంది. కొత్తగా కాదు, చెత్తగా ఉంటుంది. టాప్ ఈ టాప్ లోపల ఏమేమి ఉంటాయి? టాప్ లోపల ఉంటుంది. ఫస్ట్ మాస్టర్ని సేవ్ని ఇన్స్టాన్షియేట్ చేస్తున్నాడు. ఓకే, M1 S1 క్లాకు న్యూడి రీసెట్ డిఇన్ ఎస్ క్లాకు సిఎస్ మోసీ, ఎస్ క్లాకు సిఎస్ మోసీ డిఅవుట్ డన్. దాని తర్వాత ఎండ్ మాడ్యూల్. ఇంతకు మించి ఇంకేం లేదు, జస్ట్ ఇన్స్టాన్షియేట్ చేసినాడు అంతే దాంట్లో. ఓకే, దాని తర్వాత మనకేంటి? దీని టెస్ట్ బెంచ్ వెరీలాగ్ టెస్ట్ బెంచ్ రాసినాడు ఫస్ట్. ఓకే, వెరీలాగ్లో ఇనీషియల్ బిగిన్
రీసెట్ ఈక్వల్ టు 1, రిపీట్ 5 క్లాక్ సైకిల్స్ వరకు పాసెజ్ క్లాక్ని ఐడల్లో పెట్టినాడు. రీసెట్ 0, ఇంట్ ఐ ఈక్వల్ టు 0, ఐ లెస్ దెన్ 10, ఐ ప్లస్ ప్లస్ బిగిన్. న్యూ డి ఈక్వల్ టు 1 చేసినాడు. డీన్ ఈక్వల్ టు యూ ర్యాండమ్. ఓకే, పాసెజ్ డియూటీ డాట్ ఎస్1 డాట్ క్లాక్. ఓకే, న్యూ డి ఈక్వల్ టు 0, పాసెజ్ డన్ @ ఓకే, దాని తర్వాత ఎండ్ మాడ్యూల్ ఇది ఒకటి చేసినాడు. సో ఇది సింపుల్. ఇది వెరిలాగ్ టెస్ట్ బెంచ్. కానీ మనకు కావాల్సింది ఏంటి? సిస్టమ్ వెరిలాగ్ టెస్ట్ బెంచ్ కదా. దీన్ని కూడా ఒకసారి చూద్దాం మనం ఏమవుతుందో. ఓకే ఓకే, వెయిట్ ఏ సెకండ్. సో వీటిని రన్ చేద్దాం ఇప్పుడు. ఓకే, ఓకే ఈడిఏ ప్లే గ్రౌండ్. ఈడిఏ ప్లే గ్రౌండ్. సో ఇది డిజైన్ రైట్. Hmm. 100% tomato, 100% ఏమిది? వాల్యూస్ రావట్లేదు. ఎలాబరేషన్ ఫేజ్, జనరేషన్ ఫేజ్, ఫినిష్. అంటే 100% అయితే అయినట్టే కదా. 100% ఆఫ్ అదర్ ప్రాసెస్ లేవు. డన్ అనేసి వచ్చింది. రన్ చేద్దాము. ఏదో ఇంటరప్ట్ చేసింది అని చెప్తుంది. ఏంది ఇది? ఎగ్జిక్యూషన్ ఇంటరప్ట్ రీచ్ మాక్సిమం అంట.
ఏమో ఇది రావట్లేదు. ఇది చూద్దాం, ఎస్వి టెస్ట్ బెంచ్ చూద్దాం. ఎస్వి టెస్ట్ బెంచ్ ఫస్ట్ ట్రాన్సాక్షన్ లోపల ఏముండాలి? ఇంటర్ఫేస్ పిన్స్ ఉండాలి. ఓకే, న్యూ డి ఇన్ డి అవుట్. ఫ్లాగ్ ఫర్ ద ట్రాన్సాక్షన్ న్యూ డి అనేది ర్యాండమ్ 12 బిట్ ఇన్పుట్ డేటా, డి అవుట్ అనేది 12 బిట్ డేటా అవుట్పుట్. ఫంక్షన్ ట్రాన్సాక్షన్ కాపీ, ఇది కాపీ ఫంక్షన్ని మనం ఇక్కడ చేస్తున్నాము. కాపీ ఈక్వల్ టు న్యూ, కాపీకి న్యూ అసైన్ చేస్తాం. కాపీ డాట్ న్యూ డి ఈక్వల్ టు దిస్ డాట్ న్యూ డి, కాపీ న్యూ డి ఫ్లాగ్ ఇది. డీన్, కాపీ డాట్ డీన్ ఈక్వల్ టు దిస్ డాట్ డీన్, కాపీ డాట్ డి అవుట్ ఈక్వల్ టు దిస్ డాట్ డి అవుట్, ఎండ్ ఫంక్షన్, ఎండ్ క్లాసు. దాని తర్వాత జనరేటర్లో మనం ఏం చేస్తాం? ట్రాన్సాక్షన్ హ్యాండిల్ని క్రియేట్ చేస్తాం. ఫస్ట్ చేసేది ట్రాన్సాక్షన్ హ్యాండిల్ని క్రియేట్ చేస్తాం. మెయిల్ బాక్స్ని, పారామీటరైజ్డ్ మెయిల్ బాక్స్ని మనము ఇనిషియలైజ్ పారామీటరైజ్డ్ మెయిల్ బాక్స్ని పెడతాం. మెయిల్ బాక్స్ హ్యాష్ ట్రాన్సాక్షన్ మెయిల్ బాక్స్. ఓకే, ఈవెంట్ డన్ అనే ఒక ఈవెంట్ని జనరేట్ చేస్తాం. డన్ ఈవెంట్ అది. ఓకే, ఇంట్ కౌంట్ ఈక్వల్ టు 0. ఈవెంట్ డిఆర్వి నెక్స్ట్, ఈవెంట్ సింక్రనైజ్ విత్ డ్రైవర్. ఓకే, డిఆర్వి నెక్స్ట్ అంటే డ్రైవర్. ఈవెంట్ ఎస్సిఓ నెక్స్ట్ అంటే ఈవెంట్ 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 సింక్రనైజ్ విత్ స్కోర్ బోర్డ్, సింక్రనైజ్ విత్ డ్రైవర్. ఫంక్షన్ న్యూ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ మెయిల్ బాక్స్ హ్యాజ్ ట్రాన్సాక్షన్ ఎంబీఎక్స్, దిస్ డాట్ ఎంబీఎక్స్ ఈక్వల్ టు ఎంబీఎక్స్, టిఆర్ ఈక్వల్ టు న్యూ. ఓకే, ఎండ్ ఫంక్షన్. టాస్క్ రన్, రిపీట్ కౌంట్ బిగిన్, అసెట్ టిఆర్ డాట్ ర్యాండమైజ్ ఎల్స్. ఓకే, అసెషన్ ఇది టిఆర్ డాట్ ర్యాండమైజ్ అవ్వాలి, ఇది 1 అవ్వాలి, లేదంటే డాలర్ ఎర్రర్లో ర్యాండమైజేషన్ ఫెయిల్డ్ అనేసి వస్తుంది. ఎంబీఎక్స్ అంటే మెయిల్ బాక్స్ డాట్ పుట్ టిఆర్ కాపీని మనము దీంట్లో పుట్ చేసి పంపిస్తున్నాం జనరేటర్ నుంచి డ్రైవర్కి. డాలర్ డిస్ప్లే దీని వాల్యూని మనం డిస్ప్లే చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనము వెయిట్ని, ఈ వెయిట్ ఈవెంట్ని ఇన్వోక్ చేస్తున్నాము. ఎస్సీఓ నెక్స్ట్కి ఇది ఇప్పుడు డ్రైవర్కి పంపించామా, దాంతో ఎస్సీఓ దానికోసం సింక్రనైజేషన్ కోసం వీటిని యూజ్ చేస్తాం అనమాట. వెయిట్ ఫర్ ద స్కోర్ బోర్డ్ సింక్రనైజేషన్ ఈవెంట్. స్కోర్ బోర్డ్ ఎప్పుడు అడుగుతానే వెయిట్ చేస్తూనే ఉంటుంది ఇన్పుట్ కోసము, కానీ నువ్వు కొద్దిసేపు ఆగి ఉండు, ఇది ఇప్పుడు ఇంకా డ్రైవర్కే రాలేదు, డ్రైవర్కి వచ్చిన తర్వాత ఇంటర్ఫేస్కి వెళ్ళి డియూటీ నుంచి నీకు రావాలి, అంత టైం వెయిట్ చేపిస్తుంది ఇది, అంతసేపు ఈవెంట్ని వెయిట్ చేపిస్తుంది ఇది. ఓకే, ఎండ్ ఇంప్లికేషన్ ఆపరేటర్ డన్ అయ్యేంత వరకు, ఇదంతా అయ్యే వరకు డన్ అయ్యే వరకు ఉంటుంది. ఎండ్ టాస్క్, ఎండ్ క్లాసు. దాని తర్వాత ఇప్పుడు మనకు డ్రైవర్లో ఏం చేయాలి? మనం అక్కడ పెట్టిన డేటాని, జనరేటర్లో పెట్టిన డేటాని ఇక్కడ తీసుకోవాలి, అంతే కదా మనం చేసేది దీంట్లో. దానికి వర్చువల్ ఎస్పీఐఎఫ్ విఐఎఫ్ వర్చువల్ ఇంటర్ఫేస్ని మనము ఇన్స్టాన్షియేట్ చేస్తున్నాము. ట్రాన్సాక్షన్ టిఆర్, మెయిల్ బాక్స్ పారామీటరైజ్డ్ మెయిల్ బాక్స్ హ్యాష్ ట్రాన్సాక్షన్ ఎంబీఎక్స్, మెయిల్ బాక్స్ హ్యాష్ బిట్ 11 down to 0, మెయిల్ బాక్స్ డిఎస్, మెయిల్ బాక్స్ డేటా అవుట్పుట్ టు ది మానిటర్. ఈవెంట్ డిఆర్వి నెక్స్ట్. ఓకే, ఈవెంట్ సింక్రనైజేషన్ విత్ జనరేటర్, బిట్ 11 down to 0 డిఇన్ డేటా ఇన్పుట్. ఓకే, దాని తర్వాత సేమ్ ఫంక్షన్, ఇంతకుముందు ఏం ఫంక్షన్ నువ్వు డ్రా చేసావు అదే ఫంక్షన్ న్యూ మెయిల్ బాక్స్ హ్యాష్ బిట్ 11 down to 0 ఎంబీఎక్స్ డాట్ డిఎస్. మెయిల్ బాక్స్ ఇది రెండో పారామీటర్, 2 ఆర్గ్యుమెంట్లు పంపిస్తున్నావు దీంట్లో. ఆర్గ్యుమెంట్ 1 మెయిల్ బాక్స్ హ్యాష్ బిట్ 11 down to 0 అంటే 12 బిట్ విత్ ఎంబీఎక్స్ డాట్ డిఎక్స్, కామా మెయిల్ బాక్స్ హ్యాష్ ట్రాన్సాక్షన్ ఎంబీఎక్స్, దిస్ డాట్ ఎంబీఎక్స్ ఈక్వల్ టు ఎంబీఎక్స్, దిస్ డాట్ ఎంబీఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు ఎంబీఎక్స్ డిఎక్స్. ఫంక్షన్ ఎండ్ ఫంక్షన్. ఇక్కడ మనం టాస్క్లోకి వచ్చేసాం. ఇప్పుడు రీసెర్చ్ చేయాలి. రీసెర్చ్లో ఏం చేయాలి? అన్ని ఇనిషియలైజ్ చేయాలి. రీసెర్చ్ చేసినప్పుడు విఐఎఫ్ డాట్ ఆర్ఎస్టీ ఈక్వల్ టు 1 tick B1, విఐఎఫ్ డాట్ న్యూడి ఈక్వల్ టు 1 tick B0, విఐఎఫ్ డాట్ డిఇన్ ఈక్వల్ టు 1 tick B0. దాని తర్వాత రిపీట్ 10 క్లాక్ సైకిల్స్ మనం వెయిట్ చేస్తున్నాం. ఫస్ట్ ఏం చేస్తున్నాం? సెట్ రీసెట్ సిగ్నల్, క్లియర్ న్యూ డేటా ఫ్లాగ్,
క్లియర్ డేటా ఇన్పుట్. దాని తర్వాత విఐఎఫ్ ఆర్ఎస్టీని మనం 0 చేస్తున్నాం ఇక్కడ 10 క్లాక్ సైకిల్స్ తర్వాత. క్లియర్ ద రీసెట్ సిగ్నల్. ఆఫ్టర్ 5 క్లాక్ సైకిల్స్ పాసేజ్ విఎఫ్ క్లాక్. డిస్ప్లే డిఆర్వి రీసెట్ డన్. ఓకే, ఎన్ టాస్క్. ఓకే, టాస్క్ రన్ ఫర్ ఎవర్ బిగిన్. ఓకే, Okay. ఫర్ ఎవర్ బిగిన్. ఎంబీఎక్స్ డాట్ గెట్ టిఆర్. ఇక్కడ మనం గెట్ చేస్తున్నాం టిఆర్. అక్కడ ట్రాన్సాక్షన్ ని మనం పాస్ చేసిన దాన్ని ఇక్కడ గెట్ చేస్తున్నాం. విఐఎఫ్ డాట్ న్యూడ్ ఈక్వల్ టు 1 B1. విఐఎఫ్ డాట్ డిఇన్ ఈక్వల్ టు టిఆర్ డాట్ డిఇన్. ఎండిఎక్స్ డాట్ డిఎస్ ఈక్వల్ టు పుట్ టిఆర్ డాట్ డిఎన్. పాసేజ్ విఐఎఫ్ ఎస్సీకే. విఐఎఫ్ న్యూడ్ ఈక్వల్ టు 1 B1. పాసేజ్ విఐఎఫ్ డన్. పాసేజ్ డిఆర్వి. పాసేజ్ విఐఎఫ్ ఎస్ క్లాక్. పాసేజ్ ఎండ్ క్లాక్. ఓకే, ఇదైన తర్వాత మానిటర్లోకి వస్తున్నాం మనం. ట్రాన్సాక్షన్ హ్యాండిల్ ఇక్కడ మెయిల్ బాక్స్ 1 bit 11 down to 0 మెయిల్ బాక్స్ ఫర్ డేటా అవుట్పుట్. వర్చువల్ ఎస్పిఐ ఆఫ్ విఐఎఫ్ ఫంక్షన్ న్యూ మెయిల్ బాక్స్. దీంట్లో ఓన్లీ 1 ఆర్గ్యుమెంట్ పారామీటర్ మెయిల్ బాక్స్ హ్యాష్ బిట్ 11 down to 0 ఎంబీఎక్స్. దిస్ డాట్ ఎంబీఎక్స్ ఈక్వల్ టు ఎంబీఎక్స్ ఎండ్ ఫంక్షన్. టాస్క్ రన్ టిఆర్ ఈక్వల్ టు న్యూ ఫర్ ఎవర్. పాసేజ్ వైఐఎఫ్ ఎస్ క్లాక్ @పాసేజ్ విఐఎఫ్ డన్. టిఆర్ డాట్ డిఅవుట్ ఈక్వల్ టు విఐఎఫ్ డిఅవుట్. విఐఎఫ్ డిఅవుట్ని టిఆర్ డాట్ డిఅవుట్లోకి పంపిస్తున్నాము. దాని తర్వాత డాలర్ డిస్ప్లే డేటా ఇది ఎంబీఎక్స్ డాట్ పుట్ టిఆర్ డాట్ డిఅవుట్. ఎంబీఎక్స్లో మళ్ళీ మనం ఏం చేస్తున్నామంటే టిఆర్ డాట్ డిఅవుట్ని పుట్ డేటా ఇన్ ద మెయిల్ బాక్స్లోకి పెడుతున్నాం. అది అయిపోయింది. దాని తర్వాత స్కోర్ బోర్డ్లో చూడు మెయిల్ బాక్స్ ఎంబీఎక్స్ హ్యాష్ బిట్ 11 down to 0 ఎంబీఎక్స్ డిఎక్స్ ఎంబీఎక్స్ ఎంఎక్స్ మెయిల్ బాక్సెస్ ఫర్ ది డేటా ఫ్రమ్ డ్రైవర్ అండ్ మానిటర్. ఓకే, బిట్ 11 down to 0 డిఎస్. బిట్ 11 down to 0 ఎంఎస్. ఓకే, డ్రైవరు మానిటరు. ఈవెంట్ ఎస్సీఓ నెక్స్ట్. ఫంక్షన్ న్యూ మెయిల్ బాక్స్ హ్యాష్ బిట్ 11 down to 0 ఎంబీఎక్స్ డిఎక్స్. మెయిల్ బాక్స్ హ్యాష్ బిట్ 11 down to 0 ఎంబీఎక్స్ ఎంఎస్. దిస్ డాట్ అక్కడ మనము పాస్ చేసేటప్పుడు 2 ఆర్గ్యుమెంట్లు పాస్ చేసాం కదా ఇవే. అదే సేమ్ ఆర్గ్యుమెంట్ ఇక్కడ పెడుతున్నాం. దిస్ డాట్ ఎంబీఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు ఎంబీఎక్స్ డిఎక్స్. దిస్ డాట్ ఎంబీఎక్స్ మానిటర్ టు స్కోర్ బోర్డు. టాస్క్. ఓకే, ఎంబీఎక్స్ డాట్ డిఎస్ గెట్ డిఎస్. ఎంబీఎక్స్ ఎంఎస్ గెట్ ఎంఎస్. ఓకే, ఎస్సీఓ డిఆర్వి దిస్ మచ్. సో ఇఫ్ డిఎస్ ఈక్వల్ టు ఎంఎస్ డిస్ప్లే ఈక్వల్ టు ఎస్సీఓ మ్యాచ్డ్. ఓకే, ఇఫ్ డిఎస్ ఈక్వల్ టు ఎంఎస్ అయిందనుకో స్కోర్ బోర్డ్ డేటా మ్యాచ్డ్. అవ్వలేదనుకో డేటా మిస్ మ్యాచ్డ్. అది అయిపోయిన తర్వాత ఎన్విరాన్మెంట్ క్లాస్లో అన్నీ మనం ఇన్స్టాన్షియేట్ చేస్తాం. ఓకే, ఫస్ట్ ఏంటి జనరేటర్ ఆబ్జెక్ట్, డ్రైవర్ ఆబ్జెక్ట్ డిఆర్వి, మానిటర్ ఆబ్జెక్ట్ స్కోర్ బోర్డ్ ఆబ్జెక్ట్ ఎస్సీఓ. ఈవెంట్ నెక్స్ట్ జనరేటర్ టు డ్రైవరు. ఈవెంట్ నెక్స్ట్ జనరేటర్ టు స్కోర్ బోర్డు. మెయిల్ బాక్స్ అన్నీ ఇక్కడ చేస్తాం. మెయిల్ బాక్స్ హ్యాష్ ట్రాన్సాక్షన్ ఎంబీఎక్స్ జనరేటర్ టు డ్రైవర్. మెయిల్ బాక్స్ హ్యాష్ బిట్ 11 down to 0 డ్రైవర్ టు స్కోర్ బోర్డు. ఎంబీఎక్స్ హ్యాష్ బిట్ 11 down to 0 ఎంబీఎక్స్ టు మానిటర్ టు స్కోర్ బోర్డు. వర్చువల్ ఎస్పిఐ ఐఎఫ్ విఐఎఫ్. ఓకే, ఫంక్షన్ న్యూ వర్చువల్ ఎస్పిఐ ఐఎఫ్ విఐఎఫ్. ఓకే, ఎంబీఎక్స్ జీడి న్యూ, ఎంబీఎక్స్ ఎంఎస్ న్యూ, ఎంబీఎక్స్ డిఎక్స్ న్యూ. ఓకే, ఇక్కడ అన్నీ కూడా ఇంకా ఫంక్షన్లో ఇనిషియలైజేషన్ ఆల్ మెయిల్ బాక్స్ని ఇనిషియలైజ్ చేస్తున్నాం. మనకి ఎన్ని ఉన్నాయి మెయిల్ బాక్స్లు? 3 ఉండేది. ఎంబీఎక్స్ జీడి అంటే జనరేటర్ టు డ్రైవరు. ఎంబీఎక్స్ ఎంఎస్ మెయిల్ బాక్స్ మానిటర్ టు స్కోర్ బోర్డు. వెరీ గుడ్. నెక్స్ట్ డ్రైవర్ టు స్కోర్ బోర్డు. మానిటర్ టు స్కోర్ బోర్డు, డ్రైవర్ టు స్కోర్ బోర్డు. ఓకే, జెన్. ఓకే, న్యూ ఎంఎక్స్ జీడి ఇనిషియలైజ్ జనరేటర్ జీ టు డి. ట్రై న్యూ ఎంబీఎక్స్ డిఎక్స్ ఎంబీఎక్స్ జీడి
mon, new, mbx ms, sco, new, mbx ds, mbx mx. This dot vif equal to vif, drb dot vif equal to అన్ని దాన్ని ఏమంటారు వర్చువల్ ఇంటర్ఫేస్ అన్నిటి లింక్ చేస్తాను, కనెక్ట్ చేస్తాను. ఓకే, డిఆర్బి ఇంటర్ఫేస్ డిఆర్బి ఉంటే కదా చేసేది. drv dot vif equal to this dot vif, mon dot vif equal to this dot vif, gen dot sco next equal to next gs, sco dot sco next equal to next gs, cell synchronization events, gen dot drb next equal to next gd. Okay, ఓకే drb next drb next equal to next gd end ఫంక్షన్. టాస్క్ ప్రీసెట్ దీంట్లో రీసెట్ చేశాను. ఫస్ట్ ప్రీసెట్లు ఎప్పుడు కూడా రీసెట్ చేస్తాం, డ్రైవర్ని రీసెట్ చేస్తాం. దాని తర్వాత టెస్ట్లో ఏం చేస్తాం, అన్నిటిని ప్యారలల్గా రన్ చేస్తాం. ఓకే, ఫోర్కి జాయిన్ ఎనీలో జెన్ డాట్ రన్ను, డిఆర్వి డాట్ రన్ను, మాన్ డాట్ రన్ను, ఎస్ఈఓ డాట్ రన్ను, జాయిన్ ఎనీలో ఎన్ టాస్క్. టాస్క్ పోస్ట్ టెస్ట్లో ఏం చేస్తాము, వెయిట్ జెన్ డాట్ డన్ డాట్ ట్రిగర్డ్ ఫినిష్. ఓకే, టాస్క్ రన్లో ప్రీ టెస్ట్ పోస్ట్ టెస్ట్ని మనము రన్ చేస్తాము. దాని తర్వాత టెస్ట్ బెంచ్లో మనం ఏం చేయాలి, వర్చువలైజ్ ఇంటర్ఫేస్ ఇన్స్టెన్స్ని ఇక్కడ డిక్లేర్ చేయాలి. టాప్ డాట్ డియూటీ, ఈ డియూటీని ఇక్కడ నువ్వు ఏం చేయాలి, ఇన్స్టాన్షియేషన్ చేయాలి. విఐఎఫ్ డాట్ క్లాక్, విఐఎఫ్ డాట్ ఆర్ఎస్టి, విఐఎఫ్ డాట్ న్యూడి, విఐఎఫ్ డాట్ డిఇన్, విఐఎఫ్ డాట్ డిఅవుట్, విఐఎఫ్ డాట్ డన్. దాని తర్వాత ఇనీషియల్ బిగిన్, విఐఎఫ్ డాట్ క్లాక్ ఈక్వల్ టు 0, అండ్ ఆల్వేస్ #10, విఐఎఫ్ డాట్ క్లాక్ ఈక్వల్ టు నెగేషన్ ఆఫ్ విఐఎఫ్ క్లాక్. ఎన్విరాన్మెంట్ ఈఎన్బిని మనం ఇక్కడ పాస్ చేస్తున్నాం. దాని తర్వాత అజైన్ విఐఎఫ్ ఎస్ క్లాక్ ఈక్వల్ టు డియూటీ డాట్ m1 డాట్ ఎస్ క్లాక్. ఇనీషియల్ బిగిన్, ఎన్వైరన్మెంట్ ఈక్వల్ టు న్యూ విఐఎఫ్, ఎన్వైరన్మెంట్ డాట్ జెన్ డాట్ కౌంట్ ఈక్వల్ టు 4, ఎన్వైరన్మెంట్ డాట్ రన్. ఓకే, ఇది అయిపోయింది. సో దీన్ని ఇప్పుడు మనము చేస్తున్నాం. ఏంది ఇది, కోడ్లు ఎర్రర్ వస్తూనే ఉన్నాయి. పర్ఫెక్ట్ ఓకేనే, ఎక్కడ ఫస్ట్ ఎక్కడ వచ్చింది, ఎస్ఐఐఎఫ్ 160 దగ్గర. $94.47. అయితే వర్చువల్ ఇంటర్ఫేస్ అనేది అదే వస్తుందనా, అదే ఎక్కడ మిస్టేక్ చేసాం చూడండి. ఎస్పీ వర్చువల్ ఇంటర్ఫేస్ స్టార్టింగ్ పైన ఏమి ఇచ్చాం దానికి, ఇక్కడ అది డ్రైవర్లో కదా వర్చువల్ ఇన్షర్ట్ చేసేది. నిమిషం ఉండు.
హలో. చెప్పండి. దీంట్లో ఎర్రర్ ఎక్కడేం అర్థం కావట్లేదు. ఇది అర్థం కాలేదు ఇంకా. ఎస్బీఐ. ఎస్బీఐ. ఓ, అసలు దీంట్లో ఇంటర్ఫేస్ యాడని చెప్పు. ఆ, అది కరెక్టే కదా. ట్రాన్సాక్షన్ ఉంది, జనరేటర్ ఉంది, డ్రైవర్ ఉంది, దాని తర్వాత మానిటర్ ఉంది, స్కోర్ స్కోర్ బోర్డ్ బోర్డ్ ఉంది, ఉంది. ఎన్వైర్న్మెంట్ ఉంది. ఎస్. అంతే. ఇంటర్ఫేస్ ఇది. ను- ఎస్. నువ్వు అది చెప్పాలి కదా, ముందే చెప్పాలి కదా. ఐ థింక్ నువ్వు కోడ్ అయితే తీసుకుని రన్ చేస్తానంటే ఆల్రెడీ ఇంకా అది ఎగ్జిక్యూట్ అయ్యిండేది కదా. మన అంత డీప్ అయింది. కాపీ చేసావు కదా అది కూడా, అంటే వాళ్ళు రాసిందా వాళ్ళే రాయలేదా? రన్ అయింది, వర్చువల్ ఇంటర్ఫేస్ తీసుకున్నాడు. ఇదిదా మ్యాటర్ అబ్బా.
ఇక్కడ ఉంది చూడు, ఇంటర్ఫేస్ డిఫైన్ అయింది కదా ఆ, డియూటీ లోపల. దాని అవును. లోపల ఇది అయిందిలా. ఎక్కడ అదే కదా.